నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే పేర్ని నాని గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే పగలైతే నవ్వాలి, రాత్రి అయితే నరకాలి అనేటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే నాయకుల పట్ల ఎలా చూస్తారు మీరు? ఇక్కడ పేర్ని నాని గురించి నిజంగా చెప్పుకోవాలంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో నిజంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అవి ఏం చెప్పాడు, ఏం చేశాడంటే చూసాం. బాబాయిని నైట్ నరకేశారు, పొద్దున్నే పరామర్శించారు. మరి ఇది వాళ్ళు చేసింది. కొత్తగా పేర్ని నాని ఎవరికి ఆ సందేశం ఇస్తున్నాడంటే కార్యకర్తలకి. మరి కార్యకర్తలకి ఇలాంటి సందేశం ఇచ్చే నాయకుల్ని ఏ విధంగా చూడాలి, మరి అట్లాంటి నాయకుల్ని ప్రజలు ఎంచుకుంటారా అంటే ఎక్కడ కూడా ఇప్పుడు చూసాం 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. అయినా కూడా ఏమాత్రం మాకు బుద్ధి రాదు, మేము ఇలానే ప్రవర్తిస్తాము అంటే 5 సంవత్సరాల వారి పరిపాలన ఎంత ఘోరాతి ఘోరంగా చేశారో. మరి వాళ్ళ పరిపాలన నిజంగా నరరూప రాక్షసుల్లా పరిపాలించారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మనుషుల రక్తం తాగే జలగ అంతే. మనిషి శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఏమాత్రం నొప్పి లేకుండా వెళ్ళి రక్తాన్ని పీల్చేసిద్ది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు 5 సంవత్సరాల పరిపాలన అలాగే కొనసాగింది. నిజంగా పేర్ని నాని మరి అక్కడ చూస్తే మచిలీపట్నం నియోజకవర్గంలో ఇతని ఫేస్ అక్కడ అందరూ కూడా అసహ్యించుకుంటున్నారు అని చెప్పేసి తన ఎవరైతే కొడుకు కిట్టుని మరి మొన్న బరిలోకి దింపాడు. ఏం జరిగింది? ఆయన ప్రతిపక్షం అనేదే రాదు. ప్రతిపక్షం అంటే ఏంటి ప్రతిపక్షం అర్థం కావలేదు కాసేపు. తర్వాత అర్థమైంది, ఇది ప్రతిపక్షానికి వచ్చిన తిప్పలా అని. మరి వీళ్ళు నాయకులు, మరి ఆ అబ్బాయి కూడా కిట్టు అనే అతను కూడా మరి ఏదో రీల్స్ చేసుకుంటాడంట. మరి అతను రీల్స్ షార్ట్స్ చేసుకుంటే పేర్ని నాని దానికి లైకులు కొట్టుకుంటా కూర్చోమనండి అనే పరిస్థితికి ప్రజలు ఈ రోజున వచ్చారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు పరిపాలనకి పనికిరారు. అదైతే మాత్రం క్లియర్గా ప్రజలే తేల్చేశారు. ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు వైసీపీ నాయకులు ముందుగానే మనం చూసాం. మహిళల పైన కూడా దారుణమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు వీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంట్లో మనుషుల్ని కూడా ఇంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ, దానికి మనం శాంపిల్ చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్గా అతను సొంత చెల్లి తల్లి మరి వాళ్ళిద్దరిని కూడా బయటికి గెంటేశాడు. మరి వాళ్ళ మీద కేసులు వేశాడు. మనం ఇవన్నీ చూసిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే వీళ్ళు ఇంటి ఆడపిల్లలకే రక్షణ కానివ్వండి, మర్యాద కానీ ఇవ్వనప్పుడు అంటే రక్షణ అంటే ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. మరి సోషల్ మీడియాలో మరి ఎలాంటి పోస్టులు పెట్టించాడో మనం చూసాం. మరి పసుపు చీర కట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మోకరిల్లటానికి వెళ్ళావా అనేటువంటి కొంచెం జుగుప్సాకరమైన భాషని ఉపయోగించిన వీళ్ళ అధినాయకుడే అలా మాట్లాడితే మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అతని కింద నాయకులు వాళ్ళంతా ఎలా ఉంటారంటే దానికి ఉదాహరణ కనిపిస్తూనే ఉంది. మేము ఎక్కడా కూడా మహిళల్ని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున అధికారం కోల్పోయాక కూడా మహిళల్ని ఏ విధంగా మనం గౌరవించాలి, మనం భారతదేశ మహిళలంటే నిజంగా ఇతర దేశాలు ఎంత గొప్పగా చూస్తారు, ఎంత గొప్పగా గౌరవిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మహిళల్ని గౌరవించాలి, వారికి కేటాయించిన సీట్లలోనే వాళ్ళని కూర్చొనిద్దాం అన్నట్లు. మరి మినిమం ఆ నాలెడ్జ్ కూడా లేదా? ఏమని చెప్పాలి వీళ్ళకి? ఆ జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ప్రవర్తించిన తీరు, అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న ప్రశాంత్ రెడ్డి గారి వరకు కూడా అప్పట్లో వాళ్ళు గౌరవ సభని ఏ విధంగా కౌరవ సభగా మార్చి మరి నిజంగా ఒక కలియుగ దుశ్శాసన పర్వాన్ని వీళ్ళు ఏ విధంగా నడిపించారు అంటే వీళ్ళంతా కూడా కౌరవులేననేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఈ రోజున నిజంగా మహిళలు ఎంత ఓర్పుండిద్దో అంతగా వీళ్ళని ఓడించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది. అయితే అంబటి రాంబాబు గారు కూడా చాలా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. IAS IPS లో మా హయాంలో చక్కగా పనిచేసుకున్నారు, మీ హయాంలో వస్తే మీరు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి, వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి వచ్చారు కదా, మరి ఎందుకు ఇట్లా జరుగుతుందని ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? అంటే అతను అంబటి రాంబాబు నిజంగా అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు, అచ్చోసిన ఆంబోతుల రంకెలేస్తున్నాడని ప్రజలు అంటున్నారు. ఎందుకు ఇట్లాంటి మాటలు అనవలసి వస్తుందంటే మాట్లాడితే 5 సంవత్సరాలు పరిపాలించామంటున్నాడు. ఏం పరిపాలించారు? మీ పరిపాలన బాగుందా? మీరు ప్రజలకు మంచి చేశారా? మంచి పరిపాలన అందించారంటే మీరు చేసిన పరిపాలన కారణంగానే ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11కు పరిమితమై పక్కన కూర్చున్నారు. ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ అంబటి రాంబాబు గారు ఇక్కడ IASలను IPSలను ఒకవైపు సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతూ అపోర్ట్ చేస్తున్నారు. ఎలాగా అంటే మరి మీరు ఇంత గొప్ప చదువులు చదివి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి చెంచాగిరి చేస్తున్నారని. ఏంటి ఆ భాష? చెంచాగిరి ఎవరు చేయించారు, ఎవరు చేస్తున్నారు? అసలు IASలు IPSలు వాళ్ళకి ఎంతో కష్టపడి చదువుకొని వస్తారు అని ఒకవైపు చెప్తూనే మరి వాళ్ళని మీరు ఎట్లాంటి కేసుల్లో ఇరికించారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులం మేమని చెప్పి చెప్తున్నాడు. 5 సంవత్సరాల మీ పరిపాలన ఎలా కొనసాగింది అంటే మరి అంబటి రాంబాబు గుర్తు చేసుకోవాలి ఇంకోసారి. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు,
మరి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మరి అర్ధరాత్రి గోడలు దూకించడం, తలుపులు బద్దలు కొట్టడం, అరెస్టులు చేయించడం, మరి అదే విధంగా వేరే రాష్ట్రాలు పంపించి అక్కడున్న మహిళ ఆ హీరోయిన్ని ఏ విధంగా వాళ్ళు నిర్బంధించారు, తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద ఏ విధంగా వీళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు, ఎంత నిర్దాక్షిణంగా వాళ్ళని 80 రోజులేమో వాళ్ళని నిర్బంధించారు. ఎంత జుగుప్సాకరమైన పనులు మాటలు ఆ రోజున మీరు చేసిన పనుల వల్లే కదా ఈ రోజున పక్కన కూర్చున్నారు. మరి ఆ మాత్రం తెలియట్లేదా? ఎవరికి ఎవరు చెంచాగిరి చేస్తున్నారు? ఈ రోజున వాళ్ళకు ఒక హుందాతనాన్ని, వాళ్ళకు ఒక గొప్ప విలువల్ని కట్టబెడుతుంది కూటమి ప్రభుత్వం. చూస్తున్నాం ఎవరికి ఎలాగ చూడాలని. అంటే ఇక్కడ పోలీసుల జాగిలాల దగ్గర కూడా వీళ్ళు కమిషన్లు కొట్టేశారు. వాళ్ళ బళ్ళకు సర్వీసింగ్ లేదు. మొన్న డిప్యూటీ స్పీకర్ ఎవరో రఘురామకృష్ణరాజు గారు వచ్చాక వాళ్ళకి గిఫ్ట్ గా బళ్ళు ఇచ్చారు పోలీసులకి. మరి ఇన్ని విధాలుగా ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారంటే క్లియర్ గా గీత గీసినట్లు అర్థమైపోతుంది. మరి అదే విధంగా అంబటి రాంబాబు గారు ఉచిత కరెంటు మరి ఎవరు తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్తున్నారు. అసలు 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానని కనీసం రైతుల మొహాలు కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి. మరి అదే విధంగా ఆయనే ప్రవేశపెట్టినట్లుగా ఉచిత కరెంట్ ని చెప్తున్నాడు. మరి ఫస్ట్ అసలు ఎవరైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మనం చూస్తాం పెన్షన్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఆ రోజు ఆయన పెన్షన్ ప్రవేశపెట్టడం కానీ, మహిళల్ని ఎలా గౌరవించాలి, ఆస్తిలో కూడా సమాన హక్కు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా రైతుల కష్టానికి మనం అప్పుడున్న పరిస్థితులను బట్టి సబ్సిడీ, వాళ్ళకి కరెంటు బిల్లులో సబ్సిడీ ఇవ్వాలి అనేది కూడా ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. ఈ రోజున కొత్తగా వీళ్ళు ఏదో ప్రవేశపెట్టామని, కొత్తగా మా పార్టీని ఏదో తీర్చిదిద్దని ఓతగా డంబాలు ఏదో డప్పులు కొట్టుకోవడం తప్పించి వీళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలకి అరెస్టులు చేయటం, రప్పరప్ప నరికేయటం, లేకపోతే ఏది చేయలేనప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇదే వాళ్ళకి చేతనైంది. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం వాళ్ళకే చేటయిద్ది. ఎందుకంటే మేమేదో 29లో వస్తామంటే ప్రజలు మేము రానివ్వమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ కాదు, ఇక నో ఛాన్స్ అని చెప్పి ఇచ్చారు కదా, ఒక ఛాన్స్ ఇచ్చారు. మరి ఏం చేశారు? చూసిన తర్వాత ఈ రోజున ఇంకా నో ఛాన్స్ అనే పరిస్థితిలో వీళ్ళున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 10-15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే వరకు మరి వాళ్ళు ఏదైతే శుభ సంకల్పాన్ని సంకల్పించుకున్నారో అది జరిగి తీరుతుందని ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ వాయిస్ని ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.